శ్రీ నిష్కల్మషామ సమేత శ్రీ చెన్నై విలక్షణ సద్గురు సార్వభౌముల వారికి జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందనమిదిగో గురునకు వందనమిదే గురు చరిత్ర సంగ్రమునకు వందనమిదే సుభక్తికి వందనమిదే గురుని నామ రూపంబునకును వందనమిదే గురు భక్త బృందమునకును వందే సమరస జ్ఞాన వగ్మానస గోచరునకు వందనం విదే పూర్ణబోధకు పాత్రుడై గురు పూజ చేయుచు వేద బుద్ధిని విడిచి గురుని పాదములు పూజించు భక్తుని రూపంలోనకును వందనామిదే గురుస్థలమునకును. జయ సద్గురు మహారాజుకి జై. మా గురుదేవులు చెన్నై విలక్షణ టేక్ వెంకటాచార్యులు మండపేట. ఆయనకి సాటి గురువు గారంటే ఆయనే సాటి మహాసంతునటి గ్రంథాలు రచించారు మహానుభావులు. ఆయన 1000 మంది ఉన్న సభలో బోధ చెబితే సభ అంతా కూడా నిర్జమైపోయింది. అటువంటి మహానుభావుడు ఆయన బిడ్డ అయినట్టు సోడిశెట్టి వెంకటాచార్యులు వారు ఆయన లేని లోటు మాకు తీర్చేది. ఆయన పరంపదించాక మేము పూర్తిగా ఆయన ఉండగా తెలుసుకోలేకపోయాము. ఆ తర్వాత కొంత విచారణ తిరిగి వెంకటాచార్యుల ద్వారాగా నేర్చుకున్నాము. ఆయన ద్వారాగా విచారించాము. తర్వాత ఇంకా అప్పుడు కూడా మాకు ఇంకా సందేహం పోలేదు. ఆయన బిడ్డ అయినటువంటి చరాక్షర విలక్షణ బ్రహ్మణాచార్య సద్గురు ఆయన తయారు చేసిన బిడ్డ ద్వారాగా మా సందేహాన్ని తీర్చుకున్నాము. అటువంటి సాంప్రదాయం మా తండ్రి గారి సాంప్రదాయంగా నిలబడింది. అయితే తెలిసి విచారించిత తన తెలివంతట నుండి ఉన్న తెలియకవలిపో ఇలా క్షేత్రజ్ఞులు కలకాలము లేని గతిలో కడకులు పోవలదా తెలిసే కలిసే నిలవెరుగవలదా తడిలేని తీర్థము పొడిలేని ప్రసాదం ఎడలేక గురించే వడచి సద్గతిలోన కడకు పోవలదా తెలిసే కలిసే నిలవెరుగవలదా అని ఇచ్చాడు మహానుభావుడు రామయోగి. తెలిసి విచారించితే తెలివి అంతటా నిండి ఉందని, ఆ తెలివితో విచారించితే ఇలా క్షేత్రజ్ఞులు కలకాలము లేని గతులు, కలకాలము లేని గతి ఏ గతులు లేవు అక్కడ. ఆ కలకాలము లేని గతిలో కడకోగలదా తడిలేని తీర్థము పొడిలేని ప్రసాదం ఎడలేక గురుని చేయబడసి అటువంటి దాన్ని పొందాలంటే గురువు ద్వారా మనం పొందే ఆ తెలివితో విచారించే తెలివిని విశ్వటమని చెప్పారు మహాత్ములు. అలభద్రాచలమనిన బయలుగా గుర్తెరగవలయు ఎరుకను విష్ణుందుల దోచి గురుడి కృపచే విష్ణు ఎగిరిపోతే నిశ్చయమదేరా కృష్ణదాసు నిశ్చయమిదేరా ఎవరైనా ఈ కందార్థం లోపలి గూఢార్థం తెలియ భ్రమను చెందరు వారు నిశ్చయమిదేరా కృష్ణదాసు నిశ్చయమదేరా. అలభద్రాచలమనిన బయలుగా గుర్తెరగవలయు అన్నారు. అలలు లేనటువంటిది భద్రమైనటువంటిది అచలం. అచలం భద్రమయ్యే ఉంది. ఎప్పుడు ఒకేలాగా ఉన్న అచలంలోంచి విష్ణువనే ఎరుక తోసపడతారు. ఆ విష్ణువనే ఎరుక ఎగిరిపోతే నిశ్చయం అదే అన్నారు. ఆ విష్ణువు ఎగిరిపోవాలంటే గురు ద్వారాగానే ఎగరబట్టాలి, కానీ సామాన్యంగా ఎగరదు. సామాన్యంగా పోయేది కాదు. గురువు ద్వారా తెలుసుకుని ఆ యొక్క రహస్యం చెప్పాడు ఆయన. ఈ కందార్థము లోపలి గూఢార్థము తెలియ భ్రమను చెందరు వారు. గురువు ద్వారా గూఢార్థాన్ని తెలుసుకుని ఎప్పుడైతే అఖండ ఎరుకను రహితం చేసి ఆ యొక్క స్వరూపాన్ని మనం పొందేమో అటువంటి భ్రాంతి అప్పుడు మనకు రహితమైంది. అంతవరకు భ్రాంతి లేని సాంప్రదాయం అని అచేర్య సాంప్రదాయం అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే భ్రాంతి రహితం అవ్వాలంటే గురువు ద్వారా భ్రాంతి రహితం అవ్వాలి. భ్రాంతి రహితం అయిన దాకా ఇకారాలు పోవు. భ్రాంతుల నుంచి ఇది తోస్తానే ఉంటుంది. భ్రాంతి రహితం అయితే అప్పుడు అశరీర సాంప్రదాయానికి మనం సరిపోతాం. బయలెరిగితే నన్ను తిరగబడవలదిక
నీ నయం అచల బోధలో తన్మయముగా నీవుండి నన్ను మరొక తండ్రి. బయలెరుక రావలేవల బయలే తండ్రి. బయలనుకు ఎరుకనుకు భయము చెందకు. ముందు బయలుగాని ఎరుక బయట నిలబడి పరిపూర్ణమై నిలిచి నన్ను మరువాకు తండ్రి. బయలెరుక రావలేవల బయలే తండ్రి అన్నారు స్వామి. అయితే బయలెరిగితే బయలంటే ఎరికే అని చెబుతున్నాడు మహానుభావుడు. ఆ బయలెరిగితే బయలు తిరగబడగల. నీ నయం అచల బోధలో తన్మయముగా నీవుండి నిన్ను నీవు అక్కడ బయలని కానీ ఏమని ఎరగనటువంటిది ఏదైతే తన్మయత్వం ఉందో అదే అసలైన పరిపూర్ణమని, ఎరుకలేని పరిపూర్ణమని, అదే భ్రాంతిరహిత పరిపూర్ణమని రామయోగికి అందార్థంలో చెప్పారు మహానుభావుడు. జై సద్గురు గురు మహారాజుకి జై. శ్రీ నిష్కల్మషామ సమేత చిన్మయ విలక్షణ సద్గురు సార్వభౌముల వారికి జై. శ్రీ సద్గురు జగన్నాథ విమలానంద విలక్షణ సద్గురు జగన్నాథ సద్గురు సార్వభౌముల వారికి జై. చోడిచెట్టి విమలానంద విలక్షణ చోడిచెట్టి వెంకటాచార్య సద్గురు సార్వభౌముల వారికి జై. క్షరాక్షర విలక్షణ బ్రహ్మణాచార్య సద్గురు సార్వభౌముల వారికి జై. సమస్తమైన సాధుగణానికి జై. ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనములు. ఉపాధ్యక్షుల వారికి, గౌరవాధ్యక్షుల వారికి, అందరికీ ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జై సద్గురు.